హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజిగా ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఈరోజు క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేషియో అండ్ ప్రపోర్షన్లో ఉండే డిఫరెంట్ మోడల్స్ ఏంటి. సో ఫస్ట్ అయితే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఓకేనా? సో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఈ ఇయర్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి నోటిఫికేషన్లో మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో ఈవెన్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికీ యూజ్ అవుతుంది. అయితే ఒక్కసారి చూద్దాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్లో ఫస్ట్ రేషియో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ రేషియో డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత రేషియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రపోర్షన్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే రేషియో. సో రేషియో అంటే చూడండి ఒక్కసారి, రేషియోలో ఒక 3 పాయింట్స్ రాసుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే రేషియోకి డెఫినేషన్ ఏంటి. సో ఇట్ ఈజ్ ఏ లీస్ట్ ఇంటిగ్రల్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ నెంబర్స్. సో ఏంటి? ఇట్ ఈజ్ ఏ లీస్ట్ ఇంటిగ్రల్ మీన్స్ ఇంటీజర్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ నెంబర్స్. ఒక 2 నెంబర్లు తీసుకున్నారనుకోండి, ఆ 2 నెంబర్ల యొక్క లీస్ట్ ఇంటిగ్రల్ కంపారిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. సో 10:20 అని ఉందనుకోండి, 10:20 అని ఉందనుకోండి. సో 10:20 అనుకుంటే అది డైరెక్ట్ రేషియో అవ్వదు. ఓకేనా? సో దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేయగలం. ఎలా చేయగలం చెప్పండి? 1:2 కింద చేయొచ్చు. అప్పుడు దీన్ని మనం ఏమంటాం అంటే రేషియో అంటాం. ఇది కూడా రేషియోనే, కాకపోతే దాన్ని ఏమంటాం అంటే ఈక్వలెంట్ రేషియో. సో దీన్ని ఏమంటాం? సో 1:2కి ఈక్వలెంట్ రేషియో. బట్ ఏంటంటే రేషియో ఏమవుతుందంటే 10:20కి 1:2 అవుతుంది. లీస్ట్ అయి ఉండాలి, మినిమం ఎంత అయితే సింప్లిఫై చేయగలం అంతకు సింప్లిఫై చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటీగ్రల్. సో ఇంటీజర్స్ అయి ఉండాలి. ఎలా ఇచ్చారనుకోండి చూడండి. సో 1.5:3 అని ఉందనుకుందాం. సో 1.5:1.5 ఇలా ఉందనుకుందాం. సో 2.5 or 2 అని ఉందనుకుందాం. సో అప్పుడు మనం ఏమన్నాం? కంపారిజన్ ఎలా ఉండాలన్నాం? ఇంటిగ్రల్ అయి ఉండాలన్నాం. కాబట్టి అది రేషియో అవుతుందా చెప్పండి? అది రేషియో అవుతుంది. ఇంకా దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే, సో 1.5ని డబల్ చేయండి 3, అలాగే 2ని డబల్ చేయండి 4. సో రేషియో ఎంత అంటే 3:4. సో 1.5కి డబల్ చేస్తే 3, అలాగే 2కి డబల్ చేస్తే ఎంత 4. లేదా మీరు సో రెండు వైపులా 10తో మల్టిప్లై చేస్తే 15:20 వస్తుంది. సింప్లిఫై చేస్తే 3:4. ఇది రేషియో అవుతుంది. ఎందుకంటే రేషియో అనేది లీస్ట్ కంపారిజన్ అయి ఉండాలంటే క్యాలిక్యులేషన్ మొత్తం సింప్లిఫై చేసి ఉండాలి. అండ్ ఆ వాల్యూస్ ఎలా ఉండాలంటే ఇంటీజర్ వాల్యూస్ అయి ఉండాలి. దాన్ని మనం ఏమంటాం అంటే రేషియో అంటాం. అది 2 క్వాంటిటీస్ అయినా అవ్వచ్చు, లేదా 2 నెంబర్స్ అయినా అవ్వచ్చు. సో అది ఫస్ట్ పాయింట్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, రేషియో ఇస్ ద కంపారిజన్, లీస్ట్ ఇంటిగ్రల్ కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ ఆర్ నెంబర్స్. అండ్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ A/B ఆర్ A:B. సో రేషియోని ఏ విధంగా రిప్రజెంట్ చేసుకుంటామనంటే A/B లాగా కానీ, లేదా A:B లాగా కానీ రిప్రజెంట్ చేస్తాం. రేషియో రిప్రజెంటేషన్ అలా A/B ఆర్ A:B. అందులో మనం ఏని ఏమంటామంటే యాంటీసిడెంట్ అంటాం, బీని ఏమంటామంటే కాన్సిక్వెంట్ అంటాం. ఏనేమంటాము? యాంటీసిడెంట్ అంటాము, బీని ఏమంటాం? కాన్సిక్వెంట్ అంటాం. ఫస్ట్ టర్మ్ అనేది యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ అనేది కాన్సిక్వెంట్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ నెంబరు, ఆ తర్వాత మిగతా ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ Cతో స్టార్ట్ అవుతుంది, అది సెకండ్ నెంబర్. ఓకేనా? యాంటీసిడెంట్ అంటే ఫస్ట్ 1, కాన్సిక్వెంట్ అంటే సెకండ్ 1. ఓకేనా? ఫస్ట్ దాన్ని మనం ఏమంటామంటే యాంటీసిడెంట్, ఏతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ది, అలా మిగతాది దేంతో స్టార్ట్ అయినా కానీ Cతో స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా సెకండ్ది. సో దాన్ని మనం ఏమంటామంటే కాన్సిక్వెంట్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెఫినేషను. సెకండ్ పాయింట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే థర్డ్ పాయింట్ ఒకటి చూడండి, వెన్ వీ కంపేర్ 2 క్వాంటిటీస్ యూనిట్స్ మస్ట్ బీ సేమ్. ఒక 2 క్వాంటిటీస్ని మనం కంపేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా యూనిట్స్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఓకేనా? వెన్ వీ కంపేర్ 2 క్వాంటిటీస్ యూనిట్స్ మస్ట్ బీ సేమ్. ఓకేనా? సో ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని కొన్ని రేషియోలో బేసిక్ క్వశ్చన్ చూడండి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని రేషియోలో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, సో రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ ఈజ్ 8:11. రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ ఈజ్ 8:11. ఓకేనా? అయితే ఫైండ్ యాంటీసిడెంట్ ఇఫ్ కాన్సిక్వెంట్ ఈజ్ 88. ఓకేనా? క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే యాంటీసిడెంట్ అడుగుతున్నారు. ఇప్పుడే మీకు చెప్పాను, ఫస్ట్ టర్మ్ ఏమంటామంటే సో 8:11లో సో 8ని యాంటీసిడెంట్ అంటాము. సో 11 పార్ట్స్ని ఈ 11 ఏమంటామంటే మనం కాన్సిక్వెంట్ అంటాం. క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి అని అంటే కాన్సిక్వెంట్ ఇచ్చారు. కాన్సిక్వెంట్ ఎంత ఇచ్చారు? 88 ఇచ్చారు. సో అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే యాంటీసిడెంట్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? యాంటీసిడెంట్ అడుగుతున్నారంటే ఇందులో మనకి సో రేషియోలో చూడండి ఒకసారి, మనకి ఇది ఇచ్చారా? సో యాంటీసిడెంట్ 8 పార్ట్స్ అడుగుతున్నారు, ఇచ్చింది కాన్సిక్వెంట్ అంటే 11 పార్ట్స్ ఇచ్చారు. ఓకేనా? జనరల్గా మనం చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఎక్స్ అని అనుకుంటాం. సో ఇక్కడ ప్రతిసారి పార్ట్స్ పి అనుకోండి. ఓకేనా? సో మొత్తం 11 పార్ట్స్, కాన్సిక్వెంట్ 11 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 88.
సో దీని నుంచి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 1 పార్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. సో 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 11తో 11 ఎన్ని టైమ్స్ 8 టైమ్స్. సో 1 పార్ట్ వాల్యూ 8. అయితే మనకి యాంటీసిడెంట్ కావాలంటే ఎన్ని పార్ట్స్ కావాలి? సో 8 పార్ట్స్ కావాలి. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత అనంటే 1 పార్ట్ వాల్యూ సో 8 కాబట్టి 8 పార్ట్స్ వాల్యూ 8 × 8. సో 8 × 8 సో ఏమవుతుందంటే 64 అవుతుంది. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? అలాగే సెకండ్ పాయింట్ ఒకసారి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 64. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 64. సెకండ్ క్వశ్చన్ చూడండి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3 days to 12 hours? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 3 days to 12 hours? ఇక్కడ చూడండి 3 days to 12 hours. మీకు ఇప్పుడే లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం చూడండి. వెన్ వీ కంపేర్ 2 quantities యూనిట్స్ మస్ట్ బి సేమ్. యూనిట్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ డేస్ ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది కాబట్టి మనం ఆ 2 యూనిట్స్ని ఈక్వల్ చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు. సో 1 day అంటే ఎన్ని అవర్స్ చెప్పండి? సో 1 day ఈజ్ నథింగ్ బట్ హౌ మెనీ అవర్స్? సో 24 hours. ఓకేనా? సో 1 day ఈజ్ నథింగ్ బట్ 24 hours అండ్ 1 hour ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ మినిట్స్? సో 1 hour ఈజ్ నథింగ్ బట్ 60 minutes. సో అలాగే 1 minute ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెకండ్స్? 60 seconds. సో 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 seconds. సో మనకు కావాల్సింది ఏంటంటే 1 day 24 hours ఇది కావాలి. సో ఇక్కడ 3 days 3 × 1 day 3 × 1 day ఈజ్ నథింగ్ బట్ 24 hours ఈజ్ టు 12 hours. సో చూడండి ఇక్కడ అవర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 12తో ఎన్ని టైమ్స్ చూడండి? 12 2 times. ఓకేనా? 3 2s are 6:1. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 6:1 అవుతుంది. సో క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైనా 2 quantities కంపేర్ చేసేటప్పుడు యూనిట్స్ సేమ్ ఉండాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 ఒక్కసారి చూడండి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 7 kilometers to 3000 millimeters? 7 kilometers to 3000 millimeters. సో అలాగే ఒక్కసారి చూడండి 1 kilometer అంటే సో 1 kilometer అంటే ఎన్ని మీటర్స్? 1 kilometer ఈజ్ నథింగ్ బట్ 1000 meters అండ్ 1 meter ఈజ్ నథింగ్ బట్ 100 centimeters. అలాగే సో 1 centimeter ఈజ్ నథింగ్ బట్ 10 millimeters. 1 centimeter ఈజ్ నథింగ్ బట్ 10 millimeters. క్లియర్? సో అయితే ఇందులో మనం ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇది ఇలా తీసుకున్నట్లయితే నేనేం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు మనం 2 యూనిట్లు కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి? సో 2 quantities కంపేర్ చేసేటప్పుడు యూనిట్స్ని సేమ్ ఉంచాలి. కానీ ఇక్కడ కిలోమీటర్స్ ఉంది, అక్కడ మిల్లీమీటర్స్ ఉంది. అందుకని నేనేం చేస్తానంటే యూనిట్స్ని సేమ్ చేస్తాను. ఎలా చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. సో లాస్ట్లో ఒక 0 అంటే దానికి అర్థం ఏంటి? 10 కదా. లాస్ట్లో ఒక 0 అంటే ఇది 10 కదా. 10 millimeters మీకు ఆల్రెడీ రాసాను. ఇప్పుడు 10 millimeters అంటే ఏంటి? సో 1 centimeter. ఇక్కడ వరకు సెంటీమీటర్స్. అలాగే ఇటు చూడండి ఇక్కడ. సో ఇక్కడ వరకు మీరు తీసుకున్నట్లయితే సో ఇక్కడ 2 సున్నాలు తీసామనంటే 100 కదా బయటకు తీసినట్లు. అంటే 100 centimeters. 100 centimeters అంటే ఎంత చెప్పండి? 100 centimeters అంటే 1 meter అయినా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 7K అంటే 1000 అంటే 7000 meters. అటువైపు నేను మిగిలిందనంటే సో 300 meters. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 zeros meters క్యాన్సిల్. ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 70:3 అవుతుంది. ఓకేనా? 70:3 అవుతుంది. క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. అలాగే ఒక్కసారి లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 4. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 18 km/h to 7 m/s? ఓకేనా? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 18 km/h to 7 m/s? సో ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారంటే అయితే km/hని m/s మార్చాలి, లేదా m/sని km/hలోకి మార్చాలి. ఒక km/hని m/sలోకి ఎలా మార్చాలి, లేదా m/sని km/hలోకి ఎలా మార్చాలి అన్నది మనం టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్ కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇంకా ఎవరైనా అది వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా? కంప్లీట్ మాడ్యూల్ పెట్టాను, మీ అందరికీ యూజ్ అవుతుంది. ఓకేనా? అక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి. సో 1 km/h. సో 1 km/hని m/sలోకి మార్చాలి అని అంటే సో 1 kilometer అంటే ఎన్ని మీటర్స్ అని అంటే 1000 meters. అలాగే 1 hour అంటే 60 minutes. 60 × 1 minute అంటే 60 seconds. సో ఓవరాల్గా 1 hour అంటే 60 × 60 seconds అంటే 3600 seconds. సో 1 hour ఈజ్ నథింగ్ బట్ సో 60 minutes. 60 × 1 minute ఈజ్ నథింగ్ బట్ 60 seconds. సో దీని నుంచి 2 zeros క్యాన్సిల్. సో ఆ తర్వాత 10/36. ఆ 10/36ని మనం ఏమని రాయొచ్చునంటే 5/18 m/s. ఓకేనా? సో 1 km/h అయితే 5/18 m/s అండ్ 1 m/s అయితే 18/5 km/h. 18/5 km/h అయితే ఒకటి మార్చుకుంటే సరిపోద్ది మనకి. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నది కూడా మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ మాడ్యూల్లో చెప్పాను. ఒకసారి చూడండి. సో అయితే
ఇక్కడ మనం 18 into 1 km/h 1 km/h ఏమని రాయొచ్చు అంటే సో ఇప్పుడే అక్కడ రాసుకున్నాం 5/18 m/s ఈజ్ టు 7 m/s 7 m/s m/s క్యాన్సిల్ 18 క్యాన్సిల్ ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 5:7 అవుతుంది. ఓకేనా, క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమయ్యి అనుకుంటున్నాను రేషియో మీద బేసిక్ పాయింట్స్ ఏంటి. ఓకేనా, సో 3 పాయింట్స్ చెప్పుకున్నాం, ఒక 4 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇందులో యూజ్ చేసే డిఫరెంట్ టర్మ్స్ ఏంటి, ఇన్వర్స్, సో టైప్స్ ఆఫ్ రేషియోస్. సో అందులో మనం ఫస్ట్ ఇన్వర్స్ రేషియో, అలాగే కాంపౌండ్ రేషియో, డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియోస్ని డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక్కసారి చూడండి. ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B అని అడిగితే ఎప్పుడైనా కానీ ఇన్వర్స్ అనగానే సో ఫస్ట్ ఏకి ఇన్వర్స్ తీసుకోవాలి, సో 1/A, అలాగే బీకి ఇన్వర్స్ తీసుకోవాలి 1/B. సో ఏకి ఇన్వర్స్ 1/A, బీకి ఇన్వర్స్ 1/B. దీన్ని మనం సింప్లిఫై చేస్తే సేమ్ వస్తుందనంటే B:A. అంటే A:B ఇన్వర్స్ రేషియో ఏంటి చెప్పండి, B:A. A:B ఇన్వర్స్ రేషియో ఏంటి, B:A. అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ A:B:C అనగానే సో C:B:A అని చెప్పకూడదు. ఓకేనా, సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రం ఉల్టాగా B:A వస్తాయి, కానీ 3 టర్మ్స్ ఉన్నప్పుడు అలా రావు. ఎలా వస్తాయో చూడండి ఒకసారి. మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా ఏకి ఇన్వర్స్ 1/A, అలాగే బీకి ఇన్వర్స్ 1/C, అలాగే సికి ఇన్వర్స్ ఏంటంటే 1/C. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు సో ఈ మూడింటికి ఎల్సిఎం ఏబీసీ కదా, మరి ఏబీసీ ఎల్సిఎం అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి బీసీ, తర్వాత ఇక్కడ ఆల్రెడీ బి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏసీ, ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది ఏబి వస్తుంది. ఓకేనా, అర్థమైంది అందరికీ? అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి చూడండి, ఒకవేళ క్వశ్చన్లో మనకి ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 ఎంత అని అడిగారు అనుకోండి, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 ఎంత అని అంటే సో 3:2 అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా, సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3 ఎంత అంటే 3:2 అని చెప్పొచ్చు. ఒకవేళ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఇలా అడిగితే ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1:2:3 అని అడిగారు అనుకోండి, సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1:2:3 అని అడిగితే సో ఎలా సాల్వ్ చేస్తారనంటే ఎప్పుడైనా కానీ ఇన్వర్స్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ఇన్వర్స్ రేషియో అడిగినప్పుడు ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1:2:3 అని అడిగినప్పుడు సో ఏం చేస్తారనంటే ఫస్ట్ టర్మ్ కావాలి అంటే ఫస్ట్ది మూసేసి సెకండ్ 2 ప్రొడక్ట్ చేసేయండి. చూడండి B:C, సో 2 × 3 6, అలాగే సెకండ్ది కావాలంటే సెకండ్ది ఆపేసి మిగతా 2 మల్టిప్లై చేసేయండి. సో 3 1s are 3. అలాగే థర్డ్ టర్మ్ కావాలి అంటే సో థర్డ్ మూసేసి మిగతా ఈ 2 మల్టిప్లై చేయండి. 2 1s are 2. ఓకేనా, 6:3:2. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఓకేనా, సో ఇన్వర్స్ రేషియో కావాలంటే మీరు ఆ విధంగా సాల్వ్ చేస్తారు. ఒకవేళ 4 ఉన్నాయనుకోండి ఇలా, సో 1:2:3:4 అని ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారనంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే అది మూసేసి మిగతా 3 మల్టిప్లై చేసేయండి. 2 3s are 6, 6 4s are 24:2. సెకండ్ది కావాలంటే అది వదిలేసి మిగతా 3 మల్టిప్లై చేసేయండి. సో 1 3s are 3, 3 4s are సో 12. తర్వాత థర్డ్ టర్మ్ కావాలంటే 1 2s are 2, 2 4s are 8. ఆ తర్వాత ఫోర్త్ టర్మ్ కావాలంటే 1 2s are 2, 2 3s are 6. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేసి సో 12:2 అన్ని 2లో క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా, సో 12:6:4:3 అని రాసుకోవచ్చు. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో 2 టర్మ్స్ అయితే ఇబ్బంది లేదు. సో అంతకు మించి ఎక్కువ వస్తే ఏం చేస్తారంటే అది మూసేసి సో మిగతా 2 టర్మ్స్ మల్టిప్లై చేసేయండి. క్లియర్? సో ఈ ఇన్వర్స్ రేషియో అప్లికేషన్స్ మనం ఎక్కడ వాడుతామనంటే సో టైమ్ అండ్ వర్క్లో, టైమ్ అండ్ డిస్టెన్స్లో అలాగే టైమ్ అండ్ వర్క్లో మనం సో వాడుతాము. సో మనం టైమ్ అండ్ డిస్టెన్స్లో అయినా టైమ్ అండ్ వర్క్లో అయినా సో ఫస్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో సో వర్క్కి ఫార్ములా లేదంటే సో టైంకి ఫార్ములా అక్కడైనా ఇక్కడైనా సో టైంకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో టైంకి ఫార్ములా వర్క్ డివైడెడ్ బై సో ఎఫిషియన్సీ, టైమ్ అండ్ డిస్టెన్స్లో టైంకి ఫార్ములా డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ఓకేనా, సో టైమ్ అండ్ వర్క్లో టైంకి ఫార్ములా వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్లో టైంకి ఫార్ములా డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. సో టైమ్ అండ్ వర్క్లో వర్క్ అంటే సో టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్. సో టైమ్ అండ్ వర్క్లో ఏదో ఒక పని చేయాలి, టైమ్ అండ్ డిస్టెన్స్లో డిస్టెన్స్ని కవర్ చేయడమే పని. ఇక్కడ ఎఫిషియన్సీ అంటాం, ఇక్కడ స్పీడ్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ వర్క్ కాన్స్టెంట్ అయినా లేదా డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినా ఫస్ట్ అయితే వర్క్ కాన్స్టెంట్ చూద్దాం. సో వర్క్ కాన్స్టెంట్ అయితే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. సో వర్క్ కాన్స్టెంట్ అయితే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, డిస్టెన్స్ కాన్స్టెంట్ అయితే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. అంటే వర్క్ సేమ్ అయినప్పుడు మన ఎఫిషియన్సీ ఎక్కువైతే తక్కువ టైంలో చేసేయచ్చు, ఒకవేళ మన ఎఫిషియన్సీ తక్కువైతే సో ఎక్కువ టైం పడుతుంది. అలాగే సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మన స్పీడ్ ఎక్కువైతే తక్కువ టైం పడుతుంది, సో అదే ఒకవేళ స్పీడ్ తగ్గితే సో ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, అక్కడ మనం ఇన్వర్స్ రేషియో అప్లై చేస్తాం. ఇన్వర్స్ రేషియో ఆఫ్ టైమ్ ఈజ్ ఎఫిషియన్సీ లేదా ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఈజ్ టైం. ఎప్పుడు వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ఇన్వర్స్ రేషియో ఆఫ్ టైమ్ ఈజ్ స్పీడ్ ఆర్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ స్పీడ్ ఈజ్ టైం. సో ఈ అప్లికేషన్స్ని మనం టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్లో సో అప్లై చేస్తాం. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఇన్వర్స్ రేషియో. అండ్ ద నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ రేషియో ఆఫ్ టూ రేషియోస్. తెలుగులో మిశ్రమ నిష్పత్తి అని అంటాం. ఓకేనా, తెలుగులో మిశ్రమ నిష్పత్తి అని అంటాం. కాంపౌండ్ రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ టూ రేషియోస్ ఆర్ త్రీ రేషియోస్, ఫోర్ రేషియోస్, రేషియో ఆఫ్ రేషియోస్. ఓకేనా, సో ఇక్కడ A:B, C:Dకి కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D ఈజ్ ఏమవుతుందనంటే, సో ఒకసారి చూడండి, సో AC:BD. ఓకేనా, సో ఈ రెండింటిని మనం యాంటీసిడెంట్స్ అంటాం కదా, ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. ఓకేనా, దాన్ని ఒకవేళ మీరు ఇలా రాసుకున్నారనుకోండి, సో A/B సో C/D, సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అని రాసుకోవచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అని రాసుకోవచ్చు. అర్థమైంది అనుకున్నాను. ఎప్పుడైనా కాంపౌండ్ రేషియో అని ఇచ్చారనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఈజ్ టు ప్రొడక్ట్ ఆఫ్ సో కాన్సిక్వెంట్స్. ఇలా అడిగారు అనుకోండి, కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, సో 4:5 అని అడిగారు అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి, అలాగే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. 2 4s are 8:3, 5s are 15. సో ఆన్సర్ ఏమవుతుందంటే సో 8:15 అవుతుంది. ఓకేనా, సో ఇలా అడిగారు అనుకోండి, కాంపౌండ్ రేషియో ఆఫ్ సో 2:3, 4:5, సో 6:7 అని అడిగారు అనుకోండి, సో అప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ దట్ ఈస్ 2 4s are 8, 8 into 6, అలాగే సో ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ దట్ ఈస్ కాన్సిక్వెంట్స్ 3 5s are 15, 15 7s are సో 105. ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి, సో 3తో 3 2 times, 3తో 3 3s are 3 5s are అంటే 16:35. ఓకేనా, 16:35. క్లియర్, అర్థమైంది అనుకున్నాను అందరికీ. సో ఇలా ఇది కాంపౌండ్ రేషియో. ఓకేనా, కాంపౌండ్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ రేషియో ఆఫ్ రేషియోస్. అది 2 రేషియోస్ కావచ్చు, 3 రేషియోస్ కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కావచ్చు. జస్ట్ మీరు అడిగేటప్పుడు ఇలా రాసేసుకోవడమే, ఎలా 2:3, 4:5, 6:7. సో ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్, ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్. ఏమైనా క్యాన్సిలేషన్ ఉందా, 3తో 3 2 times, సో 2 2s are 4, 4 2 2s are 4, 4 4s are 16, 7 5s are 35. ఇలా తీసేసుకుంటారు. ఎక్కువ అయితే, తక్కువ అయితే మీరు అలా చూసి మల్టిప్లై చేసేయచ్చు, మరీ ఎక్కువ ఉంటే మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. దీన్ని మనం కాంపౌండ్ రేషియో అంటాం. ఇంతకీ ఈ కాంపౌండ్ రేషియో యొక్క అప్లికేషన్ ఎక్కడ యూస్ చేస్తామనంటే పార్ట్నర్షిప్. అసలు పార్ట్నర్షిప్ అంటే కంప్లీట్ దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ కాంపౌండ్ రేషియో. ఓకేనా, సో ఎప్పుడైనా మనం పార్ట్నర్షిప్లో మనం ప్రాఫిట్ అనేది ఏ విధంగా డివైడ్ చేస్తామనంటే బేస్డ్ ఆన్ ది కాంపౌండ్ రేషియో ఆఫ్ టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎంత టైం పాటు పెట్టాము, అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఓకేనా, కాంపౌండ్ రేషియో ఆఫ్ టైం అండ్ ఇన్వెస్ట్మెంట్, అదే మనం ప్రాఫిట్ రేషియో కింద తీసుకుంటాం. ఓకేనా, కాంపౌండ్ రేషియో యొక్క అప్లికేషన్ ఏంటి అని అంటే పార్ట్నర్షిప్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే సో కొన్ని టర్మ్స్ డిస్కస్ చేస్తాను. ఆ టర్మ్స్ ఏంటి అని అంటే మనకి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీస్ట్ ఇంపార్టెంట్, బట్ ఏంటంటే క్వశ్చన్స్ రావచ్చు అని. సో ఒకవేళ ఇలా డూప్లికేట్ రేషియో ఆఫ్ ఎంత అంత అని ఆల్రెడీ అడిగారు. సో దాని కొరకు ఏంటంటే ఈ టర్మ్స్ నేర్చుకోండి. సో ఈ టర్మ్స్ నేర్చుకుంటే సో యూజ్ అవుతుంది. ఓకేనా, సో టర్మ్స్ ఏంటంటే ఫస్ట్ సో ఇప్పటి వరకు 2 రాసుకున్నాము. తర్వాత థర్డ్ వన్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఎంత అనంటే సో A²:B². ఎలా అన్నాడు అనుకుందాం, డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3. డూప్లికేట్ రేషియో ఆఫ్ 2:3 అనగానే సో మన ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి, 2 square 4:3², 9 4:9. ఓకేనా, సో అలాగే సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఫోర్త్ వన్ ఏంటంటే సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ సబ్ అని వచ్చింది అనుకోండి, సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్
సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ సో ఏ ఈజ్ టు బి అని వస్తే అప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. ఓకేనా? సో రూట్ ఏ ఈజ్ టు రూట్ బి. సో ఎలా అనంటే ఇలా అన్నారనుకోండి. సో వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:25 అని అంటే సో రూట్ ఆఫ్ 16 ఈజ్ టు సో రూట్ ఆఫ్ 25 అని తీసుకుంటారు. సో రూట్ ఆఫ్ 16 అంటే 4. సో రూట్ ఆఫ్ 25 అంటే ఎంత? సో 5. ఇలా 4:5. ఓకేనా? అర్థమైంది అనుకున్నాను అందరికీ. సో ఒకసారి క్వశ్చన్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏ విధంగా అడిగారంటే సో వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 9:16 అని అడిగారు. వాట్ ఈస్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 9:16 అని అడిగి ఫస్ట్ ఆప్షన్ ఏ విధంగా పెట్టారని అంటే సో 3:4 అని పెట్టారు. ఫస్ట్ ఆప్షన్ ఏమని పెట్టారంటే 3:4 అని పెట్టారు. సో చాలామంది ఏంటంటే 3:4 అని ఆప్షన్ పెట్టారు. 3:4 కాదు, ఒకవేళ సబ్ డూప్లికేట్ అని అడిగితే 3:4, కానీ సబ్ డూప్లికేట్ అని అడగలేదు. డూప్లికేట్ రేషియో ఆఫ్ 9:16. డూప్లికేట్ అంటే ఏంటి? ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ అంటే 81, అలాగే 16 స్క్వేర్ అంటే ఎంత? 256. 81:256. ఓకేనా? మీరు అడిగే పదాలు చూసుకోవాలి, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ 2 స్క్వేర్లు కనిపిస్తున్నాయి కదా, రూట్లు అప్లై చేయాలనుకొని చెప్పేసి సబ్ డూప్లికేట్ రేషియో చేశారు. సబ్ డూప్లికేట్ కాదు, ఎగ్జామ్లో అడిగింది ఏంటంటే డూప్లికేట్ రేషియో. ఓకేనా? క్లియర్? సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ట్రిప్లికేట్ రేషియో. సో ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B is equals to A cube is to B cube. ఇలా వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:5 అని అడిగారు అనుకోండి. వాట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 2:5 అడిగితే 2 cube is to 5 cube. 2 cube అంటే ఎంత చెప్పండి? సో 2 cube అంటే 8, అలాగే 5 cube అంటే ఎంత? సో 125. సో ఆన్సర్ ఏమవుతుందంటే 8:125. సో అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A is to B అని అడిగితే సో ఏం తీసుకోవాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ A is to క్యూబ్ రూట్ ఆఫ్ B. సో క్యూబ్ రూట్ ఆఫ్ A is to క్యూబ్ రూట్ ఆఫ్ B. ఇలా వాట్ ఈస్ ద సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ 729:1,331 అనగానే సో మనం ఎలా తీసుకోవాలంటే క్యూబ్ రూట్ ఆఫ్ 729 సో క్యూబ్ రూట్ ఆఫ్ 1,331. సో క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9, క్యూబ్ రూట్ ఆఫ్ 1,331 అంటే ఎంత? 11. సో ఆన్సర్ ఏమవుతుందంటే 9:11 అవుతుంది. క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఇలా ఈ టర్మ్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఏమి ఉండవు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేస్తాం అన్నది సో అందుకొరకు ఇవి డిస్కస్ చేశాను. ఓకేనా? సో సబ్ అని వస్తే చూడండి డూప్లికేట్. ఓకేనా? సో డి అంటే డబల్ అని గుర్తుపెట్టుకుని, డూప్లికేట్ అంటే స్క్వేరు, ట్రిప్లికేట్ అంటే ట్రై కదా, ట్రై అంటే 3 పవర్ 3. ఒకవేళ సబ్ వస్తే ఏం చేస్తారంటే సబ్ అయితే స్క్వేర్ రూటు, ఒకవేళ సబ్ ట్రిప్లికేట్ అని అంటే క్యూబ్ రూటు, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూటు, సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూటు. ఓకేనా? క్లియర్? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ రేషియో అండ్ రేషియోలో ఉండే డిఫరెంట్ మోడల్స్ ఏంటి. ఓకేనా? చూడండి, సో ఫస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. సో డిఫరెంట్ మోడల్స్ అన్నీ దగ్గర 20+ మోడల్స్ ఉన్నాయి రేషియోలో. సో ఆ 20+ మోడల్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 క్వశ్చన్స్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ A is to B is equals to 1:2, B is to C is equals to 2:3, then find A is to B is to C. సో ఎప్పుడైనా కానీ రేషియోలో ఇలా 2 రేషియోస్ ఇచ్చి సో ఆ 3 క్యాలిక్యులేట్ చేయమంటే వెరీ ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలనంటే సో ఇచ్చిన 2 రేషియోల్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? చూడండి, కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? B. సో ఇక్కడ ఏముంది? B. ఇక్కడ A is to B ఉంది, ఇక్కడ B is to C ఉంది. రెండిట్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి? B. కాబట్టి ఆ B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, అలాగే ఆ B వాల్యూ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇచ్చిన 2 రేషియోల్లో కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందనుకోండి, వెంటనే మీ ఆన్సర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా కామన్ టర్మ్ ఈక్వల్గా ఉంది కాబట్టి 1:2, సో అలాగే 2:2, సో నెక్స్ట్ ఎంత అంటే 3. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1:2:3 అవుతుంది. ఓకేనా? 1:2:3 అవుతుంది. క్లియర్? ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ కామన్ టర్మ్ ఈక్వల్గా లేనట్లయితే, ఓకేనా, కామన్ టర్మ్ ఈక్వల్గా లేనట్లయితే ఏం చేయాలి? కామన్ టర్మ్ ఈక్వల్గా ఉంటే ఇలా డైరెక్ట్గా మీరు ఆన్సర్ తీసేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకసారి చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో A is to B వాల్యూ 1:2, B is to C వాల్యూ 3:4 అయితే A is to B is to C ఎంత? వెంటనే రేషియో ఇవ్వగానే మీరు చేయాల్సిన పని ఏంటి? సో మీరు చేయాల్సిన పని ఏంటంటే కామన్ టర్మ్ ఏంటి? సో ఇక్కడ కామన్ టర్మ్ B. సో కాబట్టి ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 2. ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. కామన్ టర్మ్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి.
కానీ మరి కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందా? ఈక్వల్గా లేదు. ఈక్వల్గా లేకపోతే ఏం చేయాలి? మనం ఉన్నాం కాబట్టి మనం ఈక్వల్ చేయాలి. ఓకేనా? కామన్ టర్మ్ ఇప్పుడు ఈక్వల్గా లేనప్పుడు మనం ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం? సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఈ 3తో దీన్ని మల్టిప్లై చేస్తే 3 2s are 6, ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 3s are 6. ఒక టర్మ్ని మల్టిప్లై చేయలేము, మొత్తం రేషియోని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఇంటూ 3, సో ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 2. సో 3తో 3 1s are 3, 3 2s are 6. సో అలాగే 2 3s are 6, 2 4s are 8. ఇప్పుడు కామన్ టర్మ్ ఏమైందో చూడండి ఒక్కసారి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి మన ఆన్సర్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఏమని అంటే 3:3:6:8. ఓకేనా? 3:6:8. క్లియర్? అర్థమైంది అనుకున్నాను. అయితే సో ఎగ్జామ్లో ఇలా కామన్ టర్మ్ ఈక్వల్ చేసే కంటే ఇంకొక మెథడ్ చెప్తాను. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందా లేదా అన్నది చూడండి. ఈక్వల్గా ఉంటే డైరెక్ట్ రేషియో రాసుకోండి. ఈక్వల్గా లేని పక్షంలో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సో ఒక మెథడ్ చెప్తా చూడండి. ఇక్కడ చెప్తున్నాను ఈ క్వశ్చన్కి, సెకండ్ క్వశ్చన్కి ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? ఎలా అంటే ఫస్ట్ A:B రాసుకోండి. A:B ఎంత? 1:2. ఆ తర్వాత B:C రాసుకోండి. B:C ఎంత? 3:4. సో దీని నుంచి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలని అంటే సో A:B:C క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తారో ఒక్కసారి చూడండి. ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్. 1 × 3. సెకండ్ స్టెప్ క్రాస్ ప్రొడక్ట్. సెకండ్ స్టెప్ ఏంటి? క్రాస్ ప్రొడక్ట్. 2 3s are 6. థర్డ్ స్టెప్ ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 4s are ఎంత? 8. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3:6:8. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఫస్ట్ స్టెప్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2, తర్వాత క్రాస్ ప్రొడక్ట్, తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ 2. ఆర్డర్ మాత్రం A:B B:C లాగే ఉండాలి. అంతేగాని A:B ఇక్కడ రాసి C:B అలా రాయకూడదు. A:B అండ్ B:C అదే ఆర్డర్ని మీరు మెయింటైన్ చేయాలి. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? సో అయితే మీకు అర్థమైనట్లయితే ఒక్కసారి క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3లో ఏ విధంగా ఇచ్చారనంటే ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్స్ టు 1/4:1/3 అలాగే B:C ఈజ్ ఈక్వల్స్ టు 2:1/2 దెన్ ఫైండ్ A:B:C. ఫస్ట్ మీకు ఎప్పుడైనా కానీ ఒక రేషియో అనేది ఫ్రాక్షన్స్లో ఉంటే అలా ఉంచొద్దు. ఎందుకంటే అలా ఉంచినప్పుడు మనకి క్యాలిక్యులేషన్ ఇబ్బంది పడతాం కాబట్టి అందుకని దీన్ని మార్చండి. ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే 1/4:1/3 అని అంటే సో ఈ రేషియోని ఎలా రాసుకోవచ్చు అంటే 3:4 కింద రాసుకోవచ్చు. ఓకేనా? 3:4 కింద రాసుకోవచ్చు. 3 1s are 3, 4 1s are 4. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని రాసుకోవచ్చు ఈ రేషియోని 4:2 సో 2 2s are 4:1 కింద రాసుకోవచ్చు. మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసినట్టు. అప్పుడు రాసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి? కామన్ టర్మ్ B. ఆ B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 4. ఆ B వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 4. కామన్ టర్మ్ ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్ రేషియో ఆన్సర్ ఏమవుతుంది? సో 3:4:1. 3:4:1. ఒకవేళ కామన్ టర్మ్ ఈక్వల్ లేదనుకోండి, కామన్ టర్మ్ ఈక్వల్ లేకపోతే డైరెక్ట్ ఈ మెథడ్కి వెళ్ళిపోవడమే. కామన్ టర్మ్ ఈక్వల్ లేకపోతే ఏం చేస్తాం? ఈ మెథడ్కి వెళ్తాం. ఓకేనా? ఫస్ట్ కామన్ టర్మ్ ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. లేని పక్షంలో మీరు ఆ మెథడ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను. 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా ఉండే 20 మోడల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? 20+ మోడల్స్ ఉంటాయి. సో ప్రతి మోడల్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.